నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పద్మ పురస్కారాల్లో వికసించిన తెలుగు తేజాలు మొత్తం 8 మందికి పద్మశ్రీ. వనజీవి రామయ్య, చింతకింది మల్లేశంకు దక్కిన గౌరవం. గాన గంధర్వుడు యేసుదాస్ మరో 6గురికి పద్మ విభూషణ్. చో రామస్వామికి మరణానంతరం పద్మభూషణ్. విరాట్ కోహ్లీకి పద్మశ్రీ. నెలాఖరులోగా వంశధార నిర్వాసితులకు పూర్తి పరిహారం. ఏపీ కేబినెట్ నిర్ణయం. అనంతలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు 4800 ఎకరాల కేటాయింపు. ప్రత్యేక హోదా కోసం రేపు విశాఖలో నిరసనకు విపక్షాల మద్దతు. జల్లికట్టుతో పోల్చడమేంటన్న చంద్రబాబు, ప్రశాంతతను దెబ్బతీయొద్దని హెచ్చరిక. జపాన్లో కేటీఆర్ పెట్టుబడుల యాత్ర. సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ తో చర్చలు. హైదరాబాద్ లో ఎలక్ట్రానిక్ వాహనాల పైలట్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందం. భారత్ యుఏఈ ద్వైపాక్షిక బంధంలో మరో ముందడుగు. ఇరు దేశాల మధ్య 14 కీలక ఒప్పందాలు. ఉగ్రవాదంపై ఐక్యపోరు ఆవశ్యకత వివరించిన మోదీ. గణతంత్ర దినోత్సవ వేళ ఉగ్ర దాడులపై నిఘా వర్గాల హెచ్చరికలు. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. భద్రతా బలగాల నీడలో ఢిల్లీ నగరం. వివిధ రంగాల్లో అసమాన సేవలు అందించిన ప్రముఖులు, ప్రతిభ కనబరిచిన క్రీడా కళాకారులకు అందజేసే పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. సంగీతం, కళలు, రాజకీయాలు సహా వివిధ రంగాలకు చెందిన 7 ప్రముఖులను పద్మ విభూషణ్ కు ఎంపిక చేసిన కేంద్రం మరో 7గురికి పద్మభూషణ్ ప్రకటించింది. 75 మందిని పద్మశ్రీ వరించింది. తెలుగు రాష్ట్రాల నుంచి చెట్ల పెంపకానికి విశేష కృషి చేస్తున్న వనజీవి రామయ్య, చేనేత ఆశయంత్రం రూపొందించిన చింతకింది మల్లేశం, పారిశ్రామికవేత్త బివి మోహన్ రెడ్డి, టి హనుమాన్ చౌదరికి పద్మశ్రీ దక్కింది. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవ చేసిన వారిని గుర్తిస్తూ అందజేసే పద్మ పురస్కారాలకు కేంద్రం పేర్లను ప్రకటించింది. దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు 7గురిని ఎంపిక చేసింది. సుమధుర గానంతో యావత్ దేశ ప్రజలను ఓలలాడిస్తున్న గాన గంధర్వుడు కేజే యేసుదాస్ ను పద్మ విభూషణ్ వరించింది. కళలు, సంగీత విభాగంలో యేసుదాస్ కు ఈ పురస్కారం దక్కగా, ఆధ్యాత్మిక విభాగంలో జగ్గి వాసుదేవ్, శాస్త్ర సాంకేతిక విభాగంలో శాస్త్రవేత్త ఉడిపి రామచంద్రరావు పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు. రాజకీయ విభాగంలో భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, ఎన్సీపీ నేత శరద్ పవార్ ఎంపికయ్యారు. లోక్సభ మాజీ స్పీకర్ పిఏ సంగ్మా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుందర్లాల్ పట్వా మరణానంతరం పద్మవిభూషణ్ కు ఎంపికయ్యారు. 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కు కూడా కేంద్రం 7 ప్రముఖులను ఎంపిక చేసింది. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ పాత్రికేయుడు చో రామస్వామి మరణానంతరం పద్మభూషణ్ కు ఎంపికయ్యారు. రాజస్థాన్ కు చెందిన సంగీత కళాకారుడు విశ్వమోహన్ భట్, సాహిత్య విభాగంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన దేవీప్రసాద్ ద్వివేదికి పద్మభూషణ్ ప్రకటించగా, వైద్య విభాగంలో టెహంటాన్ ఉడ్వాడియా ఎంపికయ్యారు. యోగా విభాగంలో బిహార్కు చెందిన యోగా గురువు స్వామి నిరంజన్ నందా, ఆధ్యాత్మిక విభాగంలో గుజరాత్కు చెందిన రత్నసుందర్ మహారాజ్ను పద్మభూషణ్ పురస్కారం వరించింది. సాహిత్యం, విద్యా విభాగాల్లో థాయిలాండ్ యువరాణి మహాచక్రి శ్రీనిధోర్ను కూడా పద్మభూషణ్ కు ఎంపిక చేశారు. కళలు, సాహిత్యం, సామాజిక సేవ, క్రీడలు సహా వివిధ రంగాల్లో అసమాన సేవ చేసిన 75 మందిని కేంద్రం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది పద్మశ్రీకి ఎంపిక కాగా, చెట్ల పెంపకానికి విశేష కృషి చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య, త్రిపురనేని హనుమాన్ చౌదరి, చిత్రకారుడు ఎక్కా యాదగిరిరావు, వైద్యుడు మహ్మద్ అబ్దుల్ వాహీద్, సమాజ సేవకుడు దరిపల్లి రామయ్య, పారిశ్రామికవేత్త బివి మోహన్ రెడ్డి ఈ పురస్కారాలు అందుకోనున్నారు. చేనేత ఆశయంత్రం రూపొందించిన చింతకింది మల్లేశం, సాహిత్యవేత్త మాంటిసోరి కోటేశ్వరమ్మ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. క్రీడల నుంచి భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, అథ్లెటిక్స్ లో దీపా మాలిక్, అందుల క్రికెట్ సారథి శేఖర్ నాయక్, రెజ్లర్ సాక్షి మాలిక్, పారాలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన మరియప్పన్ తంగవేలు, హాకీ సారథి శ్రీజేష్, డిస్కస్ త్రో అథ్లెట్ వికాస గౌడ, కేరళ యుద్ధ క్రీడ కలరిపయట్టు నిపుణురాలు మీనాక్షి అమ్మకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికవడం పట్ల వనజీవి రామయ్య, చింతకింది మల్లేశం సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రాకతో తాము పనిచేస్తున్న విభాగాల్లో తమ బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాడి నుంచి, సామాజిక వన నర్సరీలు వచ్చిన కాడి నుంచి సోషల్ వర్క్ చేసిన ప్రభుత్వ పథకాలలో చెట్లు
పెంపకం ఒకటి. ప్రభుత్వం వారు సాదే మొక్కలను తీసుకొచ్చి ప్రజలకు అందియటం, పాఠశాలలు వేయటం మొదలుపెట్టిన తర్వాత ఇంటికి వచ్చిన వారికి మొక్క ఆతిథ్యంగా ఇవ్వడానికి ఇంటికాడ కూడా నారులు పోసి పంచి పెట్టడం, కళ్యాణానికి పోయినా కూడా వధూవరులకి మొక్కలే పంచి పెడతాంట. మిలాఖత్ చేసి వారు మెదడులలో నాటుతా ఉన్న వన సంరక్షణ అవార్డు వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? ఈ అవార్డు ద్వారా ఇంకా వనజీవులు తయారైతారని ఆశాభావం. అమ్మ పడుతున్న బాధను చూడలేక ఆమె చిన్ననాటి నుంచి ఆమె పెళ్ళైన దగ్గర నుంచి ఆమె చేస్తూ ఈ చేతితో బాధపడుతూ ఆయాసపడుతున్న ఆమె కష్టాన్ని చూసి, బిడ్డ నేను చేయలేను రా, నువ్వు వేరే పని ఏదైనా చూసుకోండి నా నుంచి కాదు ఈ పని చెప్తే, నాకు చదువుకు వేరే పని చేయలేను, దీనికి ఏదైనా మార్గం కనిపెట్టాలనే ఆలోచన కలిగించి 7 సంవత్సరాలు నిరంతరం కష్టపడి ఆ యంత్రం మా అమ్మ ఒకతే కాదు, ఇప్పటి వరకు దాదాపుగా 850 మిషన్లు పోచంపల్లి ఈ ఇక్కత్ సారీస్ ఏదైతే ఉన్నాయో ఆ చీరలు తయారు కావడానికి నేను చేసి ఇవ్వడం జరిగింది. ఇది మా చేనేత కుటుంబాలందరికీ ఈ అవార్డు అంకితం ఇస్తున్నాము. వంశధార నిర్వాసితులకు ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. పరిహారం చెల్లింపులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కొందరు మంత్రులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల తాను క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసేలా గుత్తేదారు సంస్థలకు ముందస్తు చెల్లింపులకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం అసెంబ్లీ సమావేశాల్లో మద్య నియంత్రణ బిల్లు తెచ్చేందుకు పచ్చజెండా ఊపింది. అమరావతి సచివాలయంలో 3 గంటల సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన అద్దె నియంత్రణ చట్టానికి సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరాలని నిర్ణయించింది. ఏలూరు నగరాన్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఆకర్షణీయంగా అభివృద్ది చేసేందుకు ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లాలో 21 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి కేటాయించేందుకు అనుమతించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కృష్ణపట్నం పోర్టు అభివృద్ది చేయాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి 638 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు 4800 ఎకరాల భూమి కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం పంపిణీని నెలాఖరుకు పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ప్రక్రియ పూర్తి కాకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం డయాఫ్రమ్ వాల్, గేట్ల నిర్మాణ పనులు ఫిబ్రవరి 1న ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించిన చంద్రబాబు పనులు త్వరితగతిన వేగంగా చేయాలని ఆదేశించినట్లు సమావేశం అనంతరం మంత్రి దేవినేని ఉమ తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ పనులు, గేట్ల నిర్మాణం ప్రారంభం పనులు వేగవంతంగా అవటానికి ఏ అయితే చర్యలు అవసరమో వేగవంతం చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఈ 2 సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి. దానికి సంబంధించిన గైడ్ వాల్ పనులు కానీ సపోర్టింగ్ ఆ రోడ్ వర్క్ అంతా కూడా అయిపోయింది. రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఫిబ్రవరి 1వ తారీఖున డయాఫ్రమ్ వాల్కి సంబంధించిన పనుల్ని ప్రారంభం చేస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు ఎలాంటి షరతులు లేకుండా 100% పన్ను మినహాయింపు ఇవ్వాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ అంశంపై చర్చిస్తున్న సమయంలో బాలకృష్ణ తన బంధువు అయినందున సమావేశంలో తాను ఉండడం సబబు కాదని చంద్రబాబు మంత్రివర్గం నుంచి కాసేపు బయటకు వెళ్లిపోయారు. విజయవాడలో ఫిబ్రవరి 11 నుంచి 3 రోజులు నిర్వహించే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో ఆంధ్రప్రదేశ్లోని ఔత్సాహిక మహిళలు పాల్గొనాలని ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సమావేశమైన ఆయన దేశంలో తొలిసారి ఈ తరహా కార్యక్రమం జరుగుతోందన్నారు. ఈ సదస్సు స్ఫూర్తిని ఆ తర్వాత కూడా కొనసాగించేలా ప్రణాళిక సిద్దం చేసుకోవాలని ఉపకులపతులకు సూచించారు. అంతకుముందు ఈ అంశంపై ఏపీ మంత్రిమండలి సమావేశంలో పాల్గొన్న కోడెల భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో ఓ సభాపతి మంత్రిమండలి సమావేశంలో పాల్గొనడం ఇదే ప్రథమమని సంతోషం వ్యక్తం చేశారు. సదస్సుకు మంత్రులను ఆహ్వానించారు. ట్రైనింగ్ ది ట్రైనర్స్ లాగా వాళ్ళు అక్కడ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ వాళ్ళు చదువుకునే చోటుకు వస్తే ఇక్కడ ఉన్న మిగతా బాలికల్ని, మిగతా ఆడబిడ్డలందరూ కూడా చైతన్యం కలిగేటట్టుగా, వాళ్ళకు స్ఫూర్తి కలిగేటట్టుగా ఈ కార్యక్రమాలు వైస్ ఛాన్సలర్స్ ని, కళాశాల ప్రిన్సిపల్స్ అందరినీ కూడా రూపొందించుకోమని కోరాం. వివాదాలతో పార్టీని ఇబ్బంది పెడితే ఎంతటి వారినైనా సహించేది లేదని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలోని తన నివాసంలో నిర్వహించిన తెదేపా సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రులతో పాటు కమిటీ సభ్యులు హాజరు కాగా జిల్లాల వారీగా అంశాలను ప్రస్తావించిన చంద్రబాబు పలువురు మంత్రుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంశధార నిర్వాసితుల సమస్యపై తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు సహా జిల్లాలో సీనియర్ మంత్రి ఉన్నా గొడవలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. సమన్వయంతో వ్యవహరించకుండా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం సరికాదని ఆక్షేపించారు. గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన మంత్రి రావెల కిషోర్ బాబు, జెడ్పీ చైర్మన్ జాన్మూన్ వివాదంపైన ఘాటుగా స్పందించారు. రావెలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చినప్పటికీ మంత్రిగా అవకాశమిచ్చిన విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. నియోజకవర్గం నుంచి కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయని రావెలను హెచ్చరించారు. దావోస్ పర్యటన వివరాలతో పాటు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాకు సీటు సర్దుబాటుపై త్వరలోనే స్పష్టత వస్తుందని చంద్రబాబు తెలిపారు. ఈ భేటీలో పార్టీ కోర్ డాష్ బోర్డుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జపాన్లో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జపాన్ సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పునర్వినియోగ ఇంధనం, ఆవిష్కరణలు, అంకురాలు, ఎలక్ట్రానిక్ వాహనాలు వంటి అంశాలపై ఆయనతో చర్చించారు. ఎలక్ట్రానిక్ వాహనాలకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును హైదరాబాద్లో నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. డిజిటల్ లావాదేవీలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న ప్రోత్సాహాన్ని అభినందించిన మసయోషి టీ వ్యాలెట్ సహా డిజిటల్ లావాదేవీల పరిజ్ఞానంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. హైదరాబాద్ వేదికగా నవంబర్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు రావాలని ఈ భేటీలో మసయోషి సన్ను కేటీఆర్ ఆహ్వానించారు. అంతకుముందు జపాన్ రాజధాని టోక్యోలో పర్యటించిన మంత్రి టోక్యో క్లీన్ అథారిటీని సందర్శించారు. కట్సుషికా ప్లాంట్ వద్ద వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించిన కేటీఆర్ జీహెచ్ఎంసీకి సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కోరారు. టోక్యోలో మౌలిక సదుపాయాల నాణ్యత, నిర్వహణ అద్భుతమని కొనియాడిన మంత్రి ప్రజలు, అధికారుల మధ్య అవగాహన, పరిజ్ఞానం స్ఫూర్తిని కలిగించేలా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో తెలంగాణ సైతం ఆ స్థాయికి ఎదుగుతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ యుఏఈ వ్యూహాత్మక సంబంధాల బలోపేతం దిశగా మరో కీలక ముందడుగు పడింది. రక్షణ, వ్యాపారం, భద్రత, ఇంధన సహా పలు రంగాల్లో పరస్పర సహకారంపై రెండు దేశాల మధ్య 14 కీలక ఒప్పందాలు కుదిరాయి. గణతంత్ర వేడుకల ముఖ్య అతిథిగా విచ్చేసిన యుఏఈ యువరాజు మహమ్మద్ బిన్ జయద్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా వీటిపై సంతకాలు జరిగాయి. అయితే యుఏఈ హామీ ఇచ్చిన $75 బిలియన్ పెట్టుబడి నిధికి ఈ ఒప్పందాల్లో చోటు దక్కలేదు. రక్షణ, భద్రత అంశాల్లో ఒప్పందాలు రెండు దేశాల సంబంధాలను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాయన్న ప్రధాని మోదీ ఈ సహకారం పొరుగు దేశాలకు కూడా మేలు చేస్తుందని అన్నారు. భారత్ యుఏఈ బంధం ఈ ప్రాంతాన్ని సుస్థిరంగా ఉంచగలదన్న మోదీ ఆర్థిక భాగస్వామ్యం ప్రపంచ వృద్ధికి కూడా మేలు చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. UAE is one of our most valued partner and a close friend in an important region of the world. I have just concluded very fruitful and productive discussions with His Highness. Friends, we regard UAE as an important partner in India's growth story. I particularly welcome UAE's interest in investing in India's infrastructure sector. That our closer ties are of importance not just to both our countries. They are also of significance to the entire neighborhood. Our shared concern on growing threat from radicalism and terrorism to the safety and security of our people is shaping our cooperation in this space. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్ కేంద్రంగా యువత తలపెట్టిన నిరసనకు కాంగ్రెస్, సిపిఐ, జనసేన మద్దతు ప్రకటించాయి. శాంతియుతంగా నిర్వహించే నిరసనకు ప్రభుత్వం కూడా సహకరించాలని డిమాండ్ చేశాయి. నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కని ట్విట్టర్ ద్వారా పేర్కొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు. యువత తలపెట్టిన ఈ పోరాటాన్ని ఎవరు ఆపినా ఏపీ యువత భవిష్యత్తుని నాశనం చేయటమేనని వ్యాఖ్యానించారు. హోదాకు మద్దతుగా విశాఖలో ప్రజా నాట్యమండలి కళాకారులు ఆటాపాటా నిర్వహించారు. గురువారం గణతంత్ర వేడుకలు, శుక్రవారం నుంచి సిఐఐ సదస్సు జరగనున్న నేపథ్యంలో నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గణతంత్ర దినోత్సవం రోజున ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయనే నిఘా వర్గాల హెచ్చరికలతో బీచ్ రోడ్లో జరిగే నిరసనలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపడతామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ తెలిపారు. విశాఖలో జరగనున్న ప్రదర్శనలో తాను కూడా పాల్గొంటానన్న ఆయన తమ పార్టీ చేపట్టే ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొనాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్తో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు నిరసన తెలుపుతారన్న జగన్ ఆ తరువాత జరిగే సమావేశాలను అడ్డుకుంటారని వెల్లడించారు.
ఈ క్యాండిల్ లైట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా అందరం కలిసి ఢిల్లీకి పోదాం, చంద్రబాబు నాయుడు గారిని డెలిగేషన్ తీసుకొని పోదాం. అక్కడ గాన ఢిల్లీ వాళ్ళు గాన ఒప్పుకోకపోతే కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకోమని చెప్పండి. అందరు ఎంపీల చేత రాజీనామా చేయిద్దాం. రాష్ట్రంలో ఉన్న మొత్తం 25 సీట్లకు ఎంపీ సీట్లకు దేశం మొత్తం చూసేట్టుగా ఎలక్షన్స్కి పోదామని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు సహకరించకపోయినా ఈ మాత్రం ఇది ఆగదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. విశాఖ ఆర్కే బీచ్ కేంద్రంగా రేపు విద్యార్థులు, ప్రజా సంఘాలు తలపెట్టిన నిరసనను తప్పుపట్టిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 27 నుంచి విశాఖలో ప్రతిష్టాత్మకంగా రెండోసారి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పిన ఆయన గత సదస్సులో 4,64,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు 328 ఎంఓయూలు కుదిరాయని, అందులో 157 ఒప్పందాలకు సంబంధించిన పనులు మొదలయ్యాయని వివరించారు. పెట్టుబడులకు సంబంధించిన కీలక సదస్సు జరిగే సమయంలో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం సరికాదని హితవు పలికారు. ఏపీకి ఎలాంటి నష్టం జరిగినా చూస్తూ కూర్చునే వ్యక్తిని కాదన్న బాబు ప్రశాంతమైన విశాఖ నగరాన్ని చెడగొట్టాలని చూడటం సరికాదని హెచ్చరించారు. జైలుకు వెళ్లిన వాళ్లు తనపై ఆరోపణలు చేస్తే వాటికి విలువ ఉంటుందా అని ప్రశ్నించిన ఆయన ప్రత్యేక హోదాలో వచ్చేవి ప్రత్యేక ప్యాకేజీలో ఇచ్చారని మరోసారి స్పష్టం చేశారు. రిపబ్లిక్ డేన బ్లాక్ ఫ్లాగ్ పెట్టుకోవడానికి మనసు రావాలి కదండి. దుర్మార్గులు కాకపోతే, నేరస్తులు కాకపోతే విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ మీట్ జరుగుతా ఉంది. గొడవ చేసి ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడవలు ఉన్నాయి, స్టెబిలిటీ లేదు, సుస్థిరత లేదు అని చెప్పాలా. ఆర్కే బీచ్ లో అమాయకుల్ని రెచ్చగొడుతూ మీరే డబ్బులు పెట్టి, మీరే మనుషులను పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు పేరెంట్స్ డైరెక్ట్ గా అపీల్ చేస్తున్నా, స్టూడెంట్స్ డైరెక్ట్ గా అపీల్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మీకు రాజకీయం చేస్తే నేనేం సమాధానం చెప్పలేను. నేను అడుగుతున్నా, నన్ను ఎడ్యుకేట్ చేయమంటున్నా అందరినీ. స్పెషల్ స్టేటస్ వస్తే ఏమొస్తుందో మీరు చెప్పండి. నాకు ఆత్మగౌరవం. ఓకే, నాకు ఆత్మగౌరవం లేదు, మీకు అందరికంటే ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాల్లో కరువు ఉపశమన చర్యలకు 2,281 కోట్లు కేటాయించాలని కేంద్రం నుంచి వచ్చిన కరువు పరిశీలన బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కరువు నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్రం నుంచి అదనపు సాయం అవసరమన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో 28% తక్కువ వర్షపాతం నమోదైందని, ఫలితంగా ఆ 7 జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం అలముకుందని కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. కోస్తాను, తుఫాన్లు, రాయలసీమను కరువు పీడిస్తున్నాయన్న బాబు సీమలో కరువును రెయిన్ గన్లతో ఎదుర్కొనే ప్రయత్నం చేశామన్నారు. పట్టిసీమ ద్వారా నీరివ్వకపోతే కృష్ణా డెల్టా కూడా ఎడారిలా మారేదని వివరించారు. ప్రత్యేకించి అనంతపురం జిల్లా తీవ్ర దుర్భిక్ష పరిస్థితిలో ఉందని, శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని వెలగపూడి సచివాలయంలో తనను కలిసిన కేంద్ర బృందానికి వివరించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం, ప్రాజెక్టులు నిర్మించి ప్రతి గ్రామానికి తాగునీరు, సాగునీరు అందివ్వడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన తెలంగాణలో విపక్షాల తీరుపై మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయిన కాంగ్రెస్ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న ప్రాజెక్టులకు అడుగడుగున అడ్డు తగులుతోందని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళతో పెద్ద యాష్టం అయిపోయింది. వాళ్ళేమో చేయలేరు, మనం చెయ్యబోతే భూమి తీయనిస్తలేరు. గాలి అయితే కష్టం కదా, కాలువ భూమి మీద రావాల్సిందే. వాళ్ళకి ఏముంది, మేము ఇయ్యకపోతే ఈ టీఆర్ఎస్ వాళ్ళు జల్దీ కాలువదవి నీళ్లు ఇస్తే ఆయనతో మమ్మల్ని మర్చిపోతారేమో, మా అడ్రస్ గల్లంత అవుతుందేమో భయపడుతున్నారు. ఏడబోయో కోట్ల కేసు వారిస్తుంది. పాలేరు నియోజకవర్గంలో దాదాపు 60,000 ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 31న ప్రాజెక్టును ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 31 మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. ఇటీవలే ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ప్రాజెక్టును ఇక అందుబాటులోకి తేవాలని తెరాస ప్రభుత్వం నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికలతో పాటే రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కృషి చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. రాజకీయ పార్టీలు కూడా అందుకు కలిసి రావాలని జాతీయ ఓటర్ దినోత్సవం వేళ ఆయన సూచించారు. యువత పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ 18 ఏళ్లు వయసున్న వారంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఏర్పడిన రోజును పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటు ఎన్నికలతో పాటే రాష్ట్రాల విధానసభలకు ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ దిశగా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాలన్న ప్రణబ్ పార్టీలు కూడా కలిసి రావాలని కోరారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఈ అంశంలో తన అభిప్రాయాన్ని తెలిపింది. రాష్ట్రాల్లోని ప్రభుత్వాన్ని పొడిగించేందుకు, కుదించేందుకు రాజ్యాంగ సవరణ సహా వనరుల కల్పన కోసం ఈసీకి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ 18 ఏళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఓ పండుగ లాంటివని అభిప్రాయపడిన మోదీ ఓటు హక్కు ఉన్నవారంతా ఆ సంబరంలో భాగస్వాములు కావాలని అభిలషించారు. దేశవ్యాప్తంగా ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్ కొత్త ఓటర్లకు ఐడీ కార్డులు అందించారు. ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారి అవార్డును ప్రకాశం కలెక్టర్ సుజాత శర్మ అందుకున్నారు. 2 రాష్ట్రాలకు చెందిన కొంతమంది ఎన్నికల అధికారుల్ని సత్కరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేసిన వారికే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కుంటుందని గవర్నర్ పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి పాల్గొంది. విజయనగరంలో గురజాడ విగ్రహం వద్ద విద్యార్థులు, అధికారులు మానవహారం నిర్వహించగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళంలో పాఠశాల విద్యార్థులు అశోక చక్రం ఆకారంలో కూర్చొని ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. దేశంలో నగదు రహిత లావాదేవీలతో పారదర్శకత పెరుగుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి అత్యధిక వృద్ధి రేటు ఉన్న దేశాల్లో భారత్ స్థానం సంపాదించిందని తెలిపారు. ప్రపంచమంతా అస్థిరత, అశాంతి నెలకొన్న సమయంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఓయాసిస్లా నిలిచిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ నూతన ఆవిష్కరణలు అలవర్చుకుని యువత నిరంతరం నేర్చుకునేలా ఎదగాలని ప్రణబ్ సూచించారు. For the last 6.5 decades, Indian democracy has been an oasis of stability in the region troubled by unrest. From a population of 360 million in 1951, we are now a 1.3 billion strong nation. Even then, our per capita income has shown a 10-fold increase. Poverty ratio has declined by 2/3. Average life expectancy has more than doubled. Literacy rate has shown a 4-fold increase. We are today the fastest growing amongst the major economies of the world. We are the second largest reservoir of scientific and technical manpower, the third largest army. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. పాక్ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ గుర్తింపు కార్డులతో భారత్లోకి ప్రవేశించి దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్ జరిగే రాజ్పథ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ భద్రతను పర్యవేక్షించే ప్రత్యేక రక్షక దళం ఎస్పీజీ తనిఖీలు ముమ్మరం చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది. ఆకాశ మార్గంలో దాడులను నిరోధించడానికి పోలీసులు యాంటీ డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఎత్తైన భవనాలపై యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ తుపాకులతో భద్రతా సిబ్బంది కాపలా కాస్తున్నారు. భద్రత కోసం దాదాపు 50,000 మందిని ఉపయోగిస్తున్నారు. త్రైమాసిక ఫలితాల్లో కొన్ని సంస్థలు అంచనాలకు తగ్గట్టుగా రాణించడం సహా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. గత 2 సెషన్లలో 341 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 333 పాయింట్లు ఎగబాకడం సహా 3 నెలల గరిష్ట స్థాయి నమోదు చేసింది. ఉదయం 27,463 వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 27,440 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. జనవరి డెరివేటివ్లు ముగియనుండడం సహా చాలా సంస్థలు త్రైమాసిక ఫలితాల్లో భారీ లాభాలు ప్రకటించడాన్ని దృష్టిలో పెట్టుకుని మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపగా 27,737 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 27,708 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 8,603 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.